శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేయాలో, అలాగే మే నెలలో రాశిని బట్టి అనుకూల తేదీలేంటో ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే గ్రహాల సంచారం అనేది పూర్తిగా అనుకూలంగా ఉండటం వల్ల అన్ని రంగాల వారికి తులారాశి వాళ్ళకి మే నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది. మీ కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి. సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి యోగం కూడా కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అంటే కుటుంబంలో విభేదాలు ఏమున్నా కూడా ఆ విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. వాహన లాభం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు చాలా చక్కగా తులారాశి వాళ్ళకి ఈ నెలలో యోగిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. అలాగే పెద్దవారిని కలుసుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకుంటారు. అన్నింటా ముందంజలో ఉంటారు. తులారాశి పురుషులకు స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అలాగే సంతానం వల్ల మంచి ఆనందం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్పెక్యులేషన్ రంగంలో లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు కూడా తులారాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ప్రతి విషయంలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకున్నా కూడా పెద్దగా ఇబ్బందులే ఉండవు. అయితే తులారాశి వాళ్ళకి మే నెలలో అష్టమ గురు సంచారం ప్రారంభమవుతుంది. దీనివల్ల అప్పుడప్పుడు కొంచెం ఒత్తిడి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ అష్టమ గురువు సంచారం వల్ల డబ్బు కూడా కొద్దిగా ఖర్చు అవుతూ ఉంటుంది. అయినప్పటికీ షష్టంలో రాహువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల అష్టమ గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోవటం వల్ల మే నెల మొత్తం కూడా యోగదాయకంగానే ఉంటుంది. అష్టమ గురువు వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితులు అధిగమించడానికి తులారాశి వాళ్ళు ఈ నెలలో గురువారం పూట శివాలయ దర్శనం చేయండి. గురువారం పూట ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. పరమేశ్వరుడికి సంబంధించిన దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా తులారాశి వాళ్ళకి మే నెల మొత్తం విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తులారాశి వాళ్ళకి మే నెలలో కలిసి వచ్చే తేదీలు 5, 7, 14, 21, 26. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే కలిసి రాని తేదీలు 1, 3, 9, 11, 18, 23, 28, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. తులారాశి వాళ్ళకి మే నెలలో అష్టమ గురువు సంచారం ప్రారంభమైనప్పటికీ రాహువు షష్టంలో సంచారం చేయటం వల్ల అష్టమ గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. షష్టంలో రాహువు బలీయంగా ఉంటాడు కాబట్టి మే నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలనే అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మే నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.